హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్క్రీన్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చినన్ని ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి లిరిక్స్ పెట్టుకొని యానిమేషన్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దేవత తనే ఒక దేవత ముఖ సో డెమో చూశారు కదా, మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వాడిన టెంప్లెట్స్, లిరిక్స్, బార్డర్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో వాడుతున్న కైన్మాస్టర్ 4.15.9 లేటెస్ట్ వెర్షన్. దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ అంటే మన సెకండ్ ఛానల్లో చేశాను. ఒకసారి ఆ ఛానల్లో చెక్ చేసి మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చాలా రేషియోలు అడుగుతుంది, అందులో మీరు 9:16 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి కింద ఎడిటింగ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి మనకి డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అని ఉంటుంది. జస్ట్ 4 సెకండ్స్కి డ్రాగ్ చేసేసి కిందకు వస్తే ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకున్నారో కొన్ని వాళ్ళ పిక్స్ ఇక్కడికి చూస్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒక 4-5 తీసుకొని చూపిస్తాను, మీరైతే మీకు నచ్చినన్ని పెట్టుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఒక 4-5 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫోటోలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉన్నాయి, లేకపోతే ఫోటో పైన ట్యాప్ చేస్తే కత్తెర పక్కన క్రాప్ అనొచ్చు, ప్యాన్ అండ్ జూమ్ అనొచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకొని అటు ఇటు జరుపుకొని ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అయిపోయింది. ఇప్పుడు వీటికి యానిమేషన్ పెట్టాలి. ఫోటో పైన ట్యాప్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. దీంట్లో మీరు లాస్ట్లో గెట్ మూర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్లో అయితే చాలా వస్తాయి. స్టార్టింగ్లో యానిమేషన్ అని ఉంటుంది, ఇది చాలా మందికి లేదంటున్నారు. ఎందుకు లేదంటే మీరు ఓల్డ్ వెర్షన్ కైన్మాస్టర్ వాడుతుంటే ఉండదు, ఇది లేటెస్ట్ వెర్షన్స్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని గుడ్ వైబ్స్ అని ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. ఫస్ట్కే వచ్చేస్తుంది. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క క్లిప్ గ్రాఫిక్స్ ఈ గుడ్ వైబ్స్లోంచి, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క క్లిప్ గ్రాఫిక్స్ ఈ గుడ్ వైబ్లోంచి ఇలా పెట్టండి. ఒకవేళ అయిపోయాయి అనుకోండి ఎఫెక్ట్స్ అన్ని, మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి. ఓకేనా, పెట్టిన తర్వాత సో వీటికి ఇప్పుడు మనం యానిమేషన్స్ పెట్టాలి. ఎలాంటి యానిమేషన్ అంటే ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది, ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే బాక్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి లాస్ట్కి వెళ్తే గెట్ మోర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇందులో మీకు ఒక స్టోర్ లోడ్ అవుతుంది. లాస్ట్కి వెళ్తే వైప్ అని ఉంటుంది. ఓకేనా, ఈ వైప్లో మీకు అల్ఫా మ్యాట్ అని ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. ఓకేనా, దీన్ని ఓపెన్ చేయండి. ఒక్కొక్క దానికి ఒకటి, రెండో ప్లస్ బాక్సు, మళ్ళీ అల్ఫా మ్యాట్, ఇంకో దానికి ఇంకొకటి, ఇంకొక ప్లస్ బాక్సు అల్ఫా మ్యాటు, ఇంకొక దానికి ఇంకొకటి. ఇలా మీరు అన్ని ఫొటోస్కి ఇలా పెట్టుకోండి. ఇంకా అయితే ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం, లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి. తగ్గించిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చారు కదా, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్, దీని చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇలా కిందకి తీసుకురండి. తీసుకొచ్చేసి ఇందులో మీకు క్రాపింగ్ అని ఉంటుంది, మాస్క్ ఫెదర్ లెవెల్ బాగా పెంచండి. ఇలా పెంచేసి దీన్ని కొంచెం పైకి జరుపుకోండి, ఇలా కనపడే వరకు. దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అక్కడ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీ ఇష్టం వచ్చిన లిరిక్స్ని, బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇవే కావాలనుకుంటే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని క్రాపింగ్లో కింద కొంచెం నేమ్స్ ఏమైనా ఉంటే క్రాప్ చేసుకొని, సో బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్, ఇవే లిరిక్స్ తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఒకసారి ప్లే చేయండి, అంటే లిరిక్స్కి యానిమేషన్స్కి సెట్ అయిందా లేదా, సో ఏ విధంగా వస్తుందని. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా చివరి పట్టుకొని పెద్దగా లాగేసి ఇలా ఆడియో సింబల్ పైన ట్యాప్ చేసి సౌండ్ తగ్గించండి. పైన టిక్ మార్క్, ఇదే టెంప్లెట్ బ్లెండింగు, ఇందులో స్క్రీను, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. లిరిక్స్ పెట్టాం, పార్టికల్స్ పెట్టేసాం, సో చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ఏంటంటే బార్డర్ పెడదాం. సో లిరిక్స్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. రైట్, పర్ఫెక్ట్గా సెట్ అయిన లిరిక్స్ కూడా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ని, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తిర పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్, దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి.
ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫై చేసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే సో పైన షేర్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 fps పెట్టి బిట్ రేట్ 4 mbps పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.